హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ మదన్. ఈరోజు మనం ఉత్తరాంధ్రలోని ప్రసిద్ధి చెందిన రామతీర్థంలోని కోదండ రామాలయం వద్దకు వచ్చాం. బోడికొండపై ఇప్పుడు మనం ఉన్నాం. ఎంతో పురాణ ప్రాశస్త్యం గల ఈ ప్రదేశం యొక్క విశేషాల గురించి మనం తెలుసుకుందాం. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థం గ్రామంలో ఉన్న ఈ బోడికొండ జిల్లా కేంద్రం నుంచి సుమారు 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇప్పుడు మనం విజయనగరం నుంచి వెళ్తున్నాం. విజయనగరం నుంచి మొదటిగా మనం నెల్లిమర్ల రావాల్సి ఉంటుంది. నెల్లిమర్ల వచ్చాక ప్రధాన జంక్షన్లో రామతీర్థం రామస్వామి దేవస్థానానికి సంబంధించి ప్రవేశ ద్వారం ఉంటుంది. ఈ ప్రవేశ ద్వారం గుండా వెళ్తూ సుమారు 4 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే మనం రామతీర్థం చేరుకోవచ్చు. రామతీర్థం చేరుకోక ముందే మనకు బోడికొండ కనిపిస్తూ ఉంటుంది. ఇదే బోడికొండ. మనం రామతీర్థం దేవస్థానం దాటి బోడికొండ వద్దకు వచ్చేసాం. ఈ కొండ యొక్క అసలు పేరు నీలాచలం. అయితే ఈ కొండపై ఎటువంటి మొక్కలు చెట్లు లేకుండా బోడిగా కనిపిస్తుంది కనుక ఈ కొండను బోడికొండ అని పిలుస్తుంటారు. సుమారు 6000 అడుగుల ఎత్తులో ఉన్న ఈ కొండపైకి వెళ్లేందుకు మెట్ల మార్గాన్ని ఏర్పాటు చేశారు. పూర్వం ఈ కొండపైకి వెళ్లేందుకు ఎటువంటి మెట్లు ఉండేవి కావు. ఆ తర్వాత మెట్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇటీవల ఈ కొండపైన విద్యుదీకరణ పనులు కూడా చేపట్టారు. ఈ కొండపైకి ఎక్కుతున్న కొలది మనకి పైనుంచి చూస్తే ప్రకృతి అనేది చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే రామస్వామి దేవాలయం, అలాగే భాస్కర పుష్కరిణి కూడా కనిపిస్తూ ఉంటాయి పైనుంచి. ఈ నీలాచలం ఎంతో పురాణ ప్రాశస్త్యం పొందింది. పాండవులు తమ అరణ్యవాస సమయంలో ఇక్కడికి వచ్చి నివాసం ఉన్నట్లు కొన్ని ఆనవాళ్ళు ఈ కొండపై కనిపిస్తాయి. భీముని గుహ అనేది ఇక్కడ ఉంది. అలాగే సీతారామ లక్ష్మణులు తమ వనవాస సమయంలో ఇక్కడ గడిపినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. రాముడు తవ్విన కోనేరుని ఇక్కడ మనం చూడవచ్చు. అలాగే కోదండ రామాలయం కూడా ఉంది. ఎంతో పురాతనమైన ఎన్నో ఏళ్ల కిందట నిర్మించిన ఈ కోదండ రామాలయం అనేది ఇక్కడ మనం చూడవచ్చు. అయితే ఇటీవల కొందరు దుండగులు ఈ ఆలయంలోని విగ్రహాన్ని ధ్వంసం చేశారు. దీంతో అనేక సంఘాలు, ప్రతిపక్షాలు భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం అనేది వెంటనే స్పందించి నిధులు విడుదల చేసి 2021 డిసెంబర్ 22న ఈ నూతన ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అదే ఏడాది ఏప్రిల్ 25న ఈ ఆలయంలోని విగ్రహాలను కూడా ప్రతిష్ఠించారు. ఇప్పుడు మీరు చూస్తున్నది సాక్షాత్తు సీతమ్మ వారి కోసం శ్రీరాములు వారు తవ్వించిన కోనేరు. ఈ కోనేరులో నీరనేది ఎప్పటికీ ఇంకిపోదు. 365 రోజులు ఇలాగే ఉంటుంది. దీని లోతు కూడా ఇంతవరకు ఎవరూ తెలుసుకోలేకపోయారు. ఈ కోనేరులో దిగడం అనేది చాలా ప్రమాదకరం అని ఇక్కడ హెచ్చరిక బోర్డుని కూడా ఏర్పాటు చేశారు. ఈ యొక్క కోనేరుతో పాటు ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతంలో చిన్న చిన్న నీటి మడుగులు కూడా మనకు కనిపిస్తాయి. మనం ముందు వీడియోలో రామతీర్థం రామస్వామి ఆలయ చరిత్ర గురించి తెలుసుకున్నాం. ఈ చరిత్ర అనేది ఈ బోడికొండతో ముడిపడి ఉంటుంది. అలా ముందుకు వెళ్తే మనకి అఖండ జ్యోతిని వెలిగించే ఒక ఏర్పాటుని చూడవచ్చు. ఇక్కడ ప్రతి ఏటా విశేష రోజుల్లో అఖండ జ్యోతిని వెలిగిస్తారు. ఈ అఖండ జ్యోతి ఈ చుట్టుపక్కల ప్రాంతాలకి మొత్తం కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ పైనుంచి చూస్తే మనం రామతీర్థం రామస్వామి దేవాలయాన్ని చూడవచ్చు. భాస్కర పుష్కరిణి కూడా చాలా చక్కగా కనిపిస్తూ ఉంటుంది. ఇదే భీముని గుహ. భీముని గుహ లోపలికి వెళ్ళేటప్పుడు మనకి చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ భీముని గుహ లోపలికి వెళ్ళేందుకు ఇక్కడ చిన్న మార్గం అనేది ఉంది. చిన్న ప్లేస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అక్కడక్కడ యారో మార్కులు అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ యారో మార్కులు గుండా ఈ యొక్క భీముని గుహ లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. ఈ యారో మార్కులో ఉన్న ఆ చిన్న ప్రదేశం గుండా మనం లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఇంత చిన్న ప్లేస్ నుంచి ఎలా వెళ్ళాలి అని మనకు సందేహం కలుగుతుంది. కానీ ఆ తర్వాత మనం ఆ యొక్క ప్లేస్లో నుంచి చాలా సులువుగానే ఆ లోపలికి వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ టైం వచ్చే వాళ్ళకి ఈ గుహ లోపలికి ప్రవేశించేటప్పుడు చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ గుహ లోపలికి చాలా కష్టపడి లోపలికి వెళ్ళేసరికి మనం ఊహించినంతగా ఇక్కడ గుహ ఏమీ అంత పెద్దగా ఏమీ ఉండదు. ఒక చిన్న గుహ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది.
అయితే భీముని యొక్క ఆనవాళ్ళు అనేవి ఈ గుహలో మనకు కనిపిస్తాయి. భీముడు ఇక్కడ మీరు చూస్తున్న ఈ యొక్క గుహ లోపల ఉండే రాయిని పైకి ఎత్తాడని చెబుతూ ఉన్నారు. ఇలా రాయిని పైకి ఎత్తేటప్పుడు తన చేతులు అడ్డు పెట్టడం వల్ల ఆ చేతుల యొక్క ఆనవాళ్ళు, అలాగే భీముని యొక్క తల యొక్క ఆనవాళ్ళు అనేవి ఈ రాయిపై మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ రాయిని క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ఈ యొక్క భీముని తల యొక్క అచ్చు అనేది ఇక్కడ మనకి క్లియర్గా చూడవచ్చు. అయితే కొందరు ఇది భీముని యొక్క చేతి యొక్క అచ్చు అని చెబుతూ ఉన్నారు. ఈ రంధ్రంలో భక్తులు ఇలా తల అనేది పెట్టి ఉంచుతారు. ఇలా ఉంచడం వల్ల భీముని యొక్క శక్తి మనలో వస్తుందని నమ్ముతూ ఉంటారు. ఈ భీముని గుహతో పాటు ఒక చిన్న విగ్రహాలు అనేవి కనిపించాయి. ఈ విగ్రహాలకి ఇక్కడ భక్తులు కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ యొక్క భీముని గుహని దాటి ఇలా బయటకు వస్తే చాలా అందంగా ప్రకృతి అనేది కనిపిస్తూ ఉంది. ఇక్కడ రాళ్ళ కొండలు అనేవి చాలా కనిపిస్తూ ఉంటాయి. రాళ్ళు అనేది పేర్చినట్టు ఉంటాయి. మనం ఎటువైపు నుంచి ఎటువైపు వెళ్ళాలి అనే దానికి గుర్తుగా ఇక్కడ అక్కడక్కడ యారో మార్కులు అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ యారో మార్కులు గుండా మనం వెళ్ళాల్సి ఉంటుంది. అయితే కొంత దూరం వెళ్ళాక ఈ యారో మార్కులు అనేవి కనిపించలేదు. తిరిగి మళ్ళీ కిందకి వచ్చేయడం జరిగింది. ఆ తర్వాత తెలిసింది ఇక్కడ చూడటానికి ఇంకా చాలా మిగిలి ఉన్నాయని. ఇక్కడ సీతమ్మ వారి గుహ, అలాగే ఆమె నివాసం ఉన్నట్లు తెలిపే కొన్ని ఆనవాళ్ళు అనేవి ఉన్నాయంట. చూడలేకపోయాను. బౌద్ధులు, జైనులకు సంబంధించి కొన్ని స్తూపాలు, నిర్మాణాలు కూడా ఇక్కడ ఉన్నాయని చెబుతున్నారు. ఈ యొక్క కొండకి అవతల వైపున ఈ యొక్క నిర్మాణాలు అనేవి ఉన్నాయంట. వాటిని మనం చూడలేకపోయాం. తర్వాత వీడియోలో వీటన్నిటిని కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇటువంటి మరెన్నో సందర్శనీయ ప్రదేశాలను, చారిత్రాత్మక కట్టడాలను, పురాతన దేవాలయాలను మీకు చూపించేందుకు, వాటి విశేషాలను తెలియజేసేందుకు నా యూట్యూబ్ ఛానల్ ద్వారా నా ప్రయత్నం అనేది ఎల్లప్పుడూ కొనసాగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.